ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రతిరోజు క్రమం తప్పక వాగ్దానాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి యేసయ్య నామంలో ప్రత్యేక వందనములు. సబ్స్క్రైబ్ చేసుకుని అనేక మందికి షేర్ చేసి దేవుని మాటల ద్వారా బలపరచండి. ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము తెస్సలోనికైయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 11-12 వచనములు. తన రాజ్యమునకును మహిమకును మిమ్మును పిలుచుచున్న దేవునికి తగినట్టుగా మీరు నడుచుకొనవలెనని మేము మీలో ప్రతి వానిని హెచ్చరించుచు, ధైర్యపరచుచు, సాక్ష్యమిచ్చుచు, తండ్రి తన బిడ్డల ఎడల నడుచుకొను రీతిగా మేము నడుచుకొంటిమి. యాజ్ ఏ నో హౌ we exhorted and comforted and charged every one of you. As I know how we exhorted and comforted and charged every one of you, as a father doth his children, that you would walk worthy of God, who hath called you unto his kingdom and glory. దేవునికి తగినట్టుగా మనము నడుచుకొనవలెను అని పౌలు గారు తెస్సలోనికైయులకు రాసిన పత్రికలో ఆ సంఘ బిడ్డలతో మాట్లాడారు. ఈరోజు దేవాది దేవుడు నీకు నాకు సెలవిచ్చినదేమంటే మనము దేవునికి తగినట్టుగా నడుచుకొనవలెను అని. ఆయన ఎంతగానో మన ఎడల ఆశ కలిగి ఉన్నారు. ఆయనకు తగినట్టుగా అంటే ఎలా నడుచుకోవాలి? ఇప్పుడు ఒక మహారాజు గారు ఉన్నారు, అతనికి ఒక యువరాజు ఉన్నాడు అనుకోండి. తండ్రిని బట్టి తండ్రికి తగినట్టుగా ఆ యువరాజు జీవిస్తాడా లేడా? అలాగే మన తండ్రి ప్రభువులకు ప్రభువు, రాజులకు రాజు. ఆయన అన్ని విషయములలోనూ అధిక శక్తి సంపన్నుడు. శారీరకంగా కానివ్వండి, భౌతికంగా కానివ్వండి, ఆత్మీయంగా, ఆర్థికంగా అన్ని విషయాలలో ఆయన సంపన్నుడు. ఆయన దయా సంపన్నుడు, కృపా సంపన్నుడు, కృపామయుడు, దయామయుడు, కనికరం కలవాడు. ఆయనకు కొదువ అంటూ ఏదీ లేదు. ఆయనకు కొదువైనది కూడా అంటూ ఏమీ లేదు. మరి తండ్రి సంపన్నుడు అంటే కుమారుడు సంపన్నుడు కాదా? ఎందుకు కాదు? మనము ఆయన పిల్లలముగా పిలువబడుతున్నాము కనుక నీవు నేను కూడా అన్ని విషయములలో కూడా తండ్రికి తగినట్టుగా, తండ్రిని పోలిన వారముగా సంపన్నులమే. ఎవరైనా దారి తప్పుతుంటే వారిని హెచ్చరించు, ధైర్యపరచు, సాక్షిగా వారిని దేవుని కోసం సిద్ధపరచు. పౌలు గారు అనేక సంఘ బిడ్డలకు పత్రికల ద్వారా వారిని ధైర్యపరిచారు. నీతోటి వారి ఎడల నీవు కూడా అటువంటి బాధ్యత వహించి దేవుని రాజ్యమునకు వారసులవుటకును, మన దేవునికి మహిమ తెచ్చడి వారగా నిలబడుటకును ఒక సాధనంగా వారిని మార్చాలి, వారిని మరల్చాలి. అట్టి సేవాభావం, దృఢ సంకల్పం మనందరం కలిగి ఉండి ఇంకా దేవుని సువార్త విస్తరించడానికి కృషి చేయాలి. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. చిన్ని ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీరు ఇచ్చిన వాగ్దానంకే వందనాలు దేవా. మీరు మాట్లాడిన విధానాన్ని బట్టి మీకే వందనాలయ్యా. అవును ప్రభువా, నీ రాజ్యమునకు నాయన, మీ మహిమకు నాయన మమ్మల్ని వారసులుగా ఉంచడానికి నాయన మీరు ఇచ్చిన ఆధిక్యతను బట్టి వందనాలు దేవా. ఎవరైతే నాయన తండ్రి ప్రభువా నీ యందు పరిపూర్ణంగా ఇంకా నాయన మరల్చబడలేదో అట్టి వారితో మీరు సూటిగా మాట్లాడండి, వారిని మార్చండి అయ్యా. వారిని నీ రాజ్య విస్తరణకై పాటుపడే వారిముగా ఉంచండి అయ్యా. ప్రార్థన అవసరత కోరిన ప్రతి ఒక్క బిడ్డని సమయంలో జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వారి అవసరతలు అక్కరతలన్నీ తీర్చి సమస్త ఘనత మహిమ ప్రభావములు మీరే ఆరోపించుకుంటారని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాను మా తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.